ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ పైథాన్ సిరీస్. బిర్యానీ చేయాలి అంటే మనకి చాలా టైం పట్టిద్ది. అంటే స్క్రాచ్ నుండి చేయాలి అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తెచ్చుకొని మసాలాస్ ప్రతిదీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో అందుకని మనకు ఒక రెడీమేడ్ మసాలా ప్యాకెట్ అవైలబుల్గా ఉంటే మనం ఏంటి ఈజీగా చేసుకొని తింటాము. సో ద సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ ఇన్ పైథాన్. ఎలాగంటే మనకి పైథాన్లో కొన్ని ప్రీ రిటర్న్ కోడ్స్ ఉంటాయి, అంటే సమ్ స్టేట్మెంట్స్. వాటన్నిటిని కలిపి లైబ్రరీస్ అంటారు, విచ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ లో మనకు కావాల్సిన లాజిక్స్ ఆర్ కోడ్స్ అనేవి మన ప్రోగ్రామ్స్ లో ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ ఆల్రెడీ ప్రీ రిటర్న్ చేసి ఉంటాయి అన్నమాట. సో లైబ్రరీ అంటే ఆల్రెడీ రాసి ఉన్న కోడ్స్ ఆర్ సమ్ లాజిక్ స్టేట్మెంట్స్. And in Python, we have two types of libraries. One is built-in libraries and another one is external libraries. Built-in libraries అంటే ఎప్పుడైతే మన కంప్యూటర్ ఆ ల్యాప్టాప్ లో మనం పైథాన్ ని ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ చేసుకున్న దాంతోనే కొన్ని లైబ్రరీస్ అనేవి మనకి డిఫాల్ట్ గా వస్తాయి. దోస్ ఆర్ మ్యాథ్, రాండమ్, ఇలా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఇవి పైథాన్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే దాంతో పాటు డిఫాల్ట్ గా వస్తాయి. అండ్ మనకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. దోస్ ఆర్ numpy, pandas, matplotlib, ఇలా చాలా ఉంటాయి. మనం మన పైథాన్ లో ఇన్స్టాల్ చేసుకోనికి వీ నీడ్ టు యూజ్ ఎ కమాండ్ pip install అని చెప్పేసి ఆ లైబ్రరీ నేమ్ పెట్టుకుంటే వీ కెన్ ఇన్స్టాల్ దోస్ లైబ్రరీస్. అండ్ డిఫాల్ట్ లైబ్రరీస్ ని మన పైథాన్ ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసుకోనికి వీ నీడ్ టు యూజ్ ఎ కీవర్డ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన లైబ్రరీ నేమ్ మెన్షన్ చేసి అండ్ వీ కెన్ యూజ్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ బిల్డ్ ఇన్ దట్ లైబ్రరీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం numpy అంటే ఏంటి, pandas అంటే ఏంటి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు వాటి వల్ల మనకి ఏం యూజ్ ఉంది పైథాన్ లో కంప్లీట్ గా తెలుసుకుందాం. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.